హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన విండోస్లో టెంప్ ఫైల్స్ని ఒక్క క్లిక్తోని ఎలా క్లీన్ చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. టెంప్ ఫైల్స్ అంటే మన విండోస్లో స్టోర్ అయ్యే, అంటే మన సిస్టంలో స్టోర్ అయ్యే అన్వాంటెడ్ ఫైల్స్. ఈ టెంప్ ఫైల్స్ని మనం ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవడం ద్వారా మన విండోస్ పర్ఫార్మెన్స్ అనేది స్పీడప్ అవుతుంది. అంటే మన సిస్టమ్ అనేది స్పీడ్గా రన్ అవుతుంది. ఒకవేళ టెంప్ ఫైల్స్ని డిలీట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మన సిస్టమ్ అనేది స్లోగా రన్ అవుతుంది. మన సిస్టమ్ అనేది స్లోగా రన్ అవుద్దు అనుకుంటే మనం డైలీ మన సిస్టాన్ని స్టార్ట్ చేసినప్పుడల్లా టెంప్ ఫైల్స్ని కంపల్సరీ డిలీట్ చేసుకోవాలి. మనం టెంప్ ఫైల్స్ని డిలీట్ చేయాలంటే మనం ఎలా చేస్తాం? కీబోర్డ్లో విండోస్ ఆర్ ప్రెస్ చేసి రన్ కమాండ్ విండోని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఇందులో టెంప్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మనకి టెంప్ ఫైల్ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే విండోస్ ఆర్ ప్రెస్ చేసి %temp% టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మనకి అనదర్ టెంప్ ఫైల్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. అలానే విండోస్ ఆర్ ప్రెస్ చేసి ఇందులో ప్రీఫెచ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మనకి థర్డ్ టెంప్ ఫైల్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. మనకి ప్రీఫెచ్ ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా ఒక పాపప్ చూపిస్తుంది. యూ డూ నాట్ కరెంట్లీ హ్యావ్ పర్మిషన్ టు యాక్సెస్ దిస్ ఫోల్డర్ అని. ఇక్కడ కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇందులో మీకు ఫైల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవి టెంప్ ఫైల్స్ అంటారు. ఇవి మన సిస్టంలో స్టోరేజ్ అయ్యే అన్వాంటెడ్ ఫైల్స్. మనం ఈ ఫైల్స్ని డిలీట్ చేయాలంటే కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ చేసి Shift+Delete ప్రెస్ చేసి డిలీట్ ఆల్ చేస్తాం. కానీ ఇప్పుడు నేను మీకు ఒక్క క్లిక్తోని ఈ 3 టెంప్ ఫైల్ ఫోల్డర్స్లో ఉన్న టెంప్ ఫైల్స్ని ఒక్క క్లిక్తోని ఎలా డిలీట్ చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ టెంప్ ఫైల్ ఫోల్డర్స్ని మినిమైజ్ చేస్తాను. నేను మినిమైజ్ చేసి ఇప్పుడు ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ అని టైప్ చేసి నోట్ ప్యాడ్ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసుకున్నాక ఇందులో నేను ఒక కోడ్ అనేది పేస్ట్ చేస్తున్నాను. ఇలా చూడండి, నోట్ ప్యాడ్ ఫైల్లో నేను ఒక కోడ్ పేస్ట్ చేశాను. ఈ కోడింగ్ని బ్యాచ్ ఫైల్ కోడింగ్ అంటారు. మీకు ఈ బ్యాచ్ ఫైల్ కోడింగ్ సంబంధించిన ఈ నోట్ ప్యాడ్ ఫైల్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ ఫైల్ని సేవ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫైల్కి నేమ్ ఇద్దాం. నేను టెంప్ క్లీన్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో .bat అని టైప్ చేయాలి. ఫైల్కి నేమ్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో .bat అని టైప్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నోట్ ప్యాడ్ ఫైల్లో అప్లై చేసిన కోడింగ్ అనేది బ్యాచ్ ఫైల్ కోడింగ్ కాబట్టి ఆ నోట్ ప్యాడ్ ఫైల్ని బ్యాచ్ ఫైల్ ఫార్మేట్లోకి సేవ్ చేయాలి. అందుకని మనం ఆ ఫైల్కి నేమ్ ఇచ్చాక లాస్ట్లో .bat అని టైప్ చేయాలి. టైప్ చేసి ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. క్లోజ్ చేయండి. ఇప్పుడు ఫైల్ని ఒక్కసారి రీఫ్రెష్ చేద్దాం. చూడండి, మనం క్రియేట్ చేసిన టెంప్ క్లీన్ బ్యాచ్ ఫైల్ అనేది డెస్క్టాప్ పై క్రియేట్ అయింది. చూడండి, ఇప్పుడు మినిమైజ్ చేసిన ఈ 3 టెంప్ ఫైల్ ఫోల్డర్స్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టెంప్ క్లీన్ బ్యాచ్ ఫైల్ని రన్ చేద్దాం. దీన్ని రన్ చేయడానికి దీనిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. చూడండి, మనకి టెంప్ ఫైల్ అనేది రన్ అయింది. చూడండి, అన్ని ఫైల్స్ క్లీన్ అవుతున్నాయి. చూడండి, ఇందాక టెంప్ ఫైల్స్ ఉంటాయి కదా, ఈ 4 టెంప్ ఫైల్ ఫోల్డర్స్లో చూడండి ఇప్పుడు అన్నీ డిలీట్ అయిపోయాయి. ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. చూడండి, మనం రన్ చేసినప్పుడల్లా టెంప్ ఫైల్స్ ఫోల్డర్స్లో ఉన్న టెంప్ ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. ఇలా మనం టెంప్ ఫైల్ ఫోల్డర్స్లో ఉన్న టెంప్ ఫైల్స్ని ఒక్క క్లిక్తో డిలీట్ చేసుకోవచ్చు. అది కూడా ఈ 3 టెంప్ ఫైల్ ఫోల్డర్స్ని ఓపెన్ చేయకుండానే. ఇక్కడ నేను ఈ 3 టెంప్ ఫైల్ ఫోల్డర్స్ని ఎందుకు ఓపెన్ చేశానంటే మనం క్రియేట్ చేసిన టెంప్ క్లీన్ బ్యాచ్ ఫైల్ అనేది ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపించడానికి ఈ 3 టెంప్ ఫైల్ ఫోల్డర్స్ని ఓపెన్ చేసి ఈ టెంప్ క్లీన్ బ్యాచ్ ఫైల్ని రన్ చేసి చూపించాను. చూడండి, దీన్ని మళ్ళీ రన్ చేయండి. మనకి ఇందులో ఉన్న టెంప్ ఫైల్స్ అన్ని ఒకేసారి డిలీట్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఒక్క క్లిక్తో టెంప్ ఫైల్స్ని ఎలా క్లీన్ చేయొచ్చు, అంటే డిలీట్ ఎలా చేయొచ్చు చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కన బెల్ ఐకాన్పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.